హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు 45 డేస్ స్పోకెన్ ఇంగ్లీష్ ఛాలెంజ్. ఎస్, డే 17లో ఉన్నాం మనం. ఇప్పటి వరకు నేను చేసిన క్లాసెస్లో మ్యాక్సిమం ఇప్పుడు టెన్స్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈచ్ టెన్స్ ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ పైన తీసుకుంటుంది. ఎందుకు అంటారా? 4 పార్ట్స్లో డెప్త్గా చేస్తున్నాను మీకు, మళ్ళీ ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోకుండా. ఒకటి ఎనీ టెన్స్లో అఫర్మేటివ్ సెంటెన్స్ ఒకటి తీసుకుంటున్నాము, నెగిటివ్ సెంటెన్స్ తీసుకుంటున్నాము, ఇంటరాగేటివ్ అండ్ దెన్ క్విజ్ అండ్ ఎక్సర్సైజెస్. ఇవన్నీ కలుపుకొని మనకు చాలా లెందీగా అవుతుంది ఒక్కొక్క వీడియో. సో కాబట్టి దీన్ని నేను ఇప్పటి నుంచి వీడియోస్లో పార్ట్ ఏ పార్ట్ బి అని చేస్తాను. సేమ్ డే 17 ఈరోజు. సో డే 17 పార్ట్ ఏ ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. రేపు పార్ట్ బి రేపే వస్తుంది. మళ్ళీ డే 17 ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ ఇప్పటివరకు మనం టెన్సెస్లో ఎన్ని టెన్సెస్ నేర్చుకున్నాం? 12 టెన్సెస్ కదా మొత్తం. 12 టెన్సెస్లో ప్రజెంట్ టెన్స్లోనే మనము సింపుల్ ప్రజెంట్ టెన్స్ ఫస్ట్ది అయిపోయింది, తర్వాత ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అయిపోయింది. ఈరోజు 3వ టెన్స్ చూద్దాము. 3వ టెన్స్కి వెళ్ళే ముందు మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏ వీడియో అయినా కానీ మొదలు పెట్టినాక చివరి దాకా తప్పకుండా చూడండి. మీరు నిజంగా నేర్చుకోవాలనుకుంటే కనుక ఆ వీడియోని చివరి దాకా చూడండి. ప్లస్ అర్థం కాకపోయినా మళ్ళీ ఒకసారి మైండ్లో కూర్చోబెట్టుకున్న రెండోసారి మూడోసారి చూసినా కానీ తప్పేమీ లేదు. ఇంకా మీరు పర్ఫెక్ట్గా అవుతారు. నోట్స్ ఎలాగో రాస్తున్నారు అండ్ ఆ నోట్స్ అంతా రివైజ్ కూడా చేస్తూ ఉండండి సాటర్డే అండ్ సండే మీకు చెప్పినట్టుగా. సో ఇది చాలా ఇంపార్టెంట్. సరే, 3వ టెన్స్లోకి వెళ్ళిపోతాం. 3వ టెన్స్ ఏంటి? ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. ప్రజెంట్ టెన్సే కానీ దాంట్లో పర్ఫెక్ట్ టెన్స్ అంటున్నాము. ఓకే, ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు వాడతామంటారు? ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సింపుల్ రూల్ గుర్తుపెట్టుకోండి. ఇది యూజ్డ్ ఫర్ అన్ యాక్షన్ దట్ హ్యాస్ జస్ట్ ఫినిష్డ్. ఇప్పుడే యాక్షన్ అయిపోయింది, ఇప్పుడే తిన్నాను, ఇప్పుడే అయిపోయింది ఆ యాక్షన్. అలాంటప్పుడు ప్రజెంటే కదా, ఇప్పుడే కదా. సో కాబట్టి ప్రజెంట్కి వస్తుంది కానీ అయిపోయింది. జస్ట్ ఫినిష్డ్, జస్ట్ కంప్లీటెడ్, జస్ట్ స్పోక్, జస్ట్ ఎయిట్. అట్లా ఇప్పుడే అయిపోయిన వాటికి మనం ఏం చేస్తామంటే దాన్ని మనము ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాం. సింపుల్ ఇదే గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు రూల్ ఏంటి? దీనికి రూల్ ఏంటి అంటే ఫస్ట్ మనము సబ్జెక్ట్ అంటాము. సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ఏంటి? ఈ రెండు మనకి తప్పకుండా యూజ్ అవుతాయి. ఓకే, హ్యావ్ హ్యాజ్ తర్వాత V3 అండ్ ఆబ్జెక్ట్. హ్యావ్ హ్యాజ్ ఆల్రెడీ నేను ఇంతకుముందు పాత వీడియోస్లో చేశాను. హ్యావ్ ఫార్మ్స్ ఎలా వాడతాం, హ్యాజ్ ఫార్మ్స్ ఎలా వాడతాం అనేసి. మీకు ఒక నాలెడ్జ్ ఉంటే కనుక వెళ్ళండి కూడా, అదర్ నో ప్రాబ్లం. లేకపోయినా కానీ మీకు ఈరోజు క్లాస్ తోటి క్లారిటీ వస్తుంది. హ్యావ్ హ్యాజ్ ఎప్పుడు యూస్ చేస్తాం, ఎలా యూస్ చేస్తాం. ఓకే, మనం ఇక్కడ హ్యావ్ హ్యాజ్ సబ్జెక్ట్, హ్యావ్ హ్యాజ్ V3 ఆబ్జెక్ట్. ఇంతకుముందు ఏం చేస్తాము? సబ్జెక్టు V3 ప్లస్ ఆబ్జెక్ట్ అన్నాం ఫస్ట్ దాంట్లో. ఇప్పుడు సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ వచ్చేస్తుంది మధ్యలో అండ్ V3 అండ్ ఆబ్జెక్ట్. సింపుల్ ఇంతే అండి ఫండా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా తీసుకున్నాను. సబ్జెక్టు హ్యావ్ హ్యాజ్ ఏంటి? హెల్పింగ్ వర్బ్స్ అనమాట. వర్బ్ కాదు, వర్బ్కి హెల్ప్ అయ్యేవి హెల్పింగ్ వర్బ్స్. ప్లస్ V3 మనం నేర్చుకున్నాం కదా, రన్నింగ్ అట్లా నేర్చుకున్నాం కదా, చాలా నేర్చుకున్నాము. సో దాంట్లో V3 అని చూడండి, వర్బ్ V3 తీసుకుంటాం మనం. అర్థమవుతుందా? ఓకే, V3 తీసుకుంటాము ప్లస్ ఆబ్జెక్ట్. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్గా ఇప్పుడు సబ్జెక్ట్లో ఇప్పుడు మన యు వి దే అండ్ ఎనీ ప్లూరల్ వీటికి హ్యావ్ వస్తుంది. చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము. ఐ హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, బాయ్స్ హ్యావ్, గర్ల్స్ హ్యావ్, ఎనీ ప్లూరల్ దానికి హ్యావ్ వస్తుంది. ఇక హ్యాజ్ ఎప్పుడు వస్తుందంటారా? హీ, షీ, ఇట్, ఎనీ నేమ్ సింగులర్, అప్పుడు హ్యాజ్ వస్తుంది. హ్యాజ్ ఎప్పుడు వస్తుందంటే ఈ చిన్నది ఇది గుర్తుపెట్టుకుంటే హ్యాజ్ మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఇక్కడ ఒక సెంటెన్స్ తీసుకున్నాం చూడండి. ఐ హ్యావ్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ, అంటే నేను ఇప్పుడే లంచ్ చేశాను. ఇక్కడ ఏంటి ఇంపార్టెంట్ థింగ్ అంటే మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇది యాక్షన్ యూజ్ జస్ట్ ఫినిష్డ్, ఇప్పుడే అయిపోయిన యాక్షన్ కదా. ఇక్కడ ఏంటి? ఐ హ్యావ్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ అంటే ఇంతకుముందే అయిపోయింది. అదేవిధంగా ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ, ఇప్పుడే స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ అయిపోయింది. అదేవిధంగా ఐ హ్యావ్ లాస్ట్ మై పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ, ఇప్పుడే అయిపోయింది కదా రీసెంట్లీ. అండ్ ఐ హ్యావ్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ జస్ట్ నౌ. ఇవి చాలా ఇంపార్టెంట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో. ఓకే, డ్రిల్లింగ్ చేద్దామా? ఇప్పుడు ఫస్ట్ ఐతో మొదలు పెడుతున్నాము. ఐ హ్యావ్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ. యూ హ్యావ్ అంటే నేను ఇప్పుడే లంచ్ చేశాను.
యూ హ్యావ్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ, వీ హ్యావ్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ, దే హ్యావ్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ అంటూ ఉండండి నాతో పాటి. అండ్ ఈ ప్లూరల్ అంటే సే బాయ్స్ అందాం, బాయ్స్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ. ఇది అయిపోయిందా? అదేవిధంగా హీ కూడా తీసుకోండి, హీ హ్యాస్ ఇక్కడ దాకా మనం హ్యావ్ తీసుకున్నాము. హీ హ్యాస్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ, షీ హ్యాస్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ, రాధా హ్యాస్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ. ఇది అయిపోయిందా? నెక్స్ట్ ఇంకొక సెంటెన్స్ తీసుకుని మీకు క్లియర్గా క్లారిటీ ఉంటుందని 4 సెంటెన్స్ తీసుకున్నాను నేను ఇక్కడ డ్రిల్లింగ్ కోసం. చూడండి, నెక్స్ట్ తీసుకోండి. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ ఇప్పుడే అయిపోయింది, నేను చేసేసాను, కంప్లీట్ చేశాను. ఐ హ్యావ్ ఫినిష్డ్. ఓకే, ఫినిష్డ్ ఆర్ కంప్లీటెడ్ ఏదైనా అనొచ్చు. ఐ హ్యావ్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ జస్ట్ నౌ. You have completed the spoken English quiz just now. We have completed the spoken English quiz just now. They have completed the spoken English quiz just now. And boys have completed the spoken English just now. He has completed the spoken English just now. She has completed the spoken English just now. Radha has completed the spoken English just now. Ainda next inko sentence తీసుకోండి. I have lost my purse in the bus recently. అంటే రీసెంట్గా నేను బస్లో పర్స్ మిస్ అయ్యాను. ఓకే, ఐ హ్యావ్ లాస్ట్ మై పర్స్, నేను పర్స్ మిస్ అయ్యాను. ఓకే, ఐ హ్యావ్ లాస్ట్ మై పర్స్ ఇన్ ది బస్ రీసెంట్లీ. యూ హ్యావ్ లాస్ట్ మై పర్స్ యూ హ్యావ్ లాస్ట్ మై పర్స్ ఇన్ ది బస్ రీసెంట్లీ. సో వీ హ్యావ్ లాస్ట్ మై పర్స్ ఇన్ ది రీసెంట్లీ. వీ హ్యావ్ లాస్ట్ అవర్ పర్స్ అనొచ్చు ఇక్కడ మై బదులుగా. ఓకే, దే హ్యావ్ లాస్ట్ దేర్ పర్స్ అనండి ఇక్కడ, దేర్ పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ. అదేవిధంగా బాయ్స్ హ్యావ్ లాస్ట్ దేర్ పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ. హీ హ్యాస్ లాస్ట్ హిస్ పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ. షీ హ్యాస్ లాస్ట్ హర్ పర్స్ ఇన్ ది బస్ రీసెంట్లీ. అంతే కదా, ఇక్కడ మై బదులు మనము హీ అన్నప్పుడు హిజ్, షీ అన్నప్పుడు హిజ్. ఓకే, రాధా హ్యాస్ లాస్ట్ హర్ పర్స్ ఇన్ ద బస్ రీసెంట్లీ. ఓకే, ఇది అయిపోయింది. ఇక కలెక్టెడ్ తీసుకుందాము. ఐ హ్యావ్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ జస్ట్ నౌ. అంటే నేను బ్యాంకులోంచి డబ్బులు ఇప్పుడే తీసుకున్నాను. ఐ హ్యావ్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ జస్ట్ నౌ. యూ హ్యావ్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ జస్ట్ నౌ. వీ హ్యావ్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ జస్ట్ నౌ. దే హ్యావ్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ జస్ట్ నౌ. అదేవిధంగా బాయ్స్ హ్యావ్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ జస్ట్ నౌ. హీ హ్యాస్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ జస్ట్ నౌ. షీ హ్యాస్ కలెక్టెడ్ the money from the bank just now. Radha has collected the money from the bank just now. ఓకే, ఇక్కడ దాకా అయిపోయినాయి. ఇప్పుడు ఇట్కి మాత్రం నేను సపరేట్గా ఒక సెంటెన్స్ తీసుకున్నాను. ఇట్కి ఏమొస్తుంది చూడండి ఒక సెంటెన్స్. ఎందుకంటే ఇట్ అంటే క్యాట్ లేకపోతే డాగ్ ఏదైనా యానిమల్ కావచ్చు, వాటికి ఇవన్నీ ఇలా ఇవి సరిపోవు కాబట్టి సపరేట్ సెంటెన్స్ తీసుకున్నాను. ఏంటది? ఇట్ హ్యాస్ ఈటన్ ఇట్స్ లంచ్ జస్ట్ నౌ. ఓకే, సో ఇట్ హ్యాస్ ఈటన్ ఇట్స్ లంచ్ జస్ట్ నౌ అంటే అది దాని భోజనము ఇప్పుడే తిన్నది అని అర్థం. ఓకే, సో ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం చూసింది ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో అఫర్మేటివ్ సెంటెన్సెస్. నెక్స్ట్ స్లైడ్లో నెగిటివ్ సెంటెన్సెస్ చూద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో మనం ఇంతకుముందు అఫర్మేటివ్ చూస్తాం, ఇప్పుడు నెగిటివ్ చూద్దాము. నెగిటివ్కి ఏం లేదండి, రూల్ కొంచెం చేంజ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు రూల్ ఫర్ నెగిటివ్ మనకి సబ్జెక్ట్ ముందు ఉన్నదే, హ్యావ్ హ్యాస్ కూడా ముందు ఉన్నదే. హ్యావ్ హ్యాస్ తర్వాత మనం నాట్ ఒకటి పెడుతున్నాము. V3 ఆబ్జెక్ట్ మళ్ళీ మామూలుగా ఉన్నాయి, అంటే సబ్జెక్ట్ హ్యావ్ హ్యాజ్ దాని తర్వాత నాట్ పెట్టేసి ఈ రెండు మామూలుగానే ఉంటాయి. నాట్ పెట్టేసరికి ఏమవుతుంది, నెగిటివ్ అయిపోతుంది, చేయలేదు లేదు అన్నట్టు ఉంటుంది కదా. సో కాబట్టి మనం ఇక్కడ నాట్ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రూల్లో. ఇప్పుడు చూడండి, సేమ్ టేబుల్ నేను ఏం చేయలేదండి, ఓన్లీ నాట్ ఒకటి పెట్టాను ఇక్కడ. సబ్జెక్టు హెల్పింగ్ వర్బ్ ఏంటి, హ్యావ్ హ్యాజ్, నాట్ ఒకటి పెట్టాము ఇక్కడ, అండ్ V3 ఆబ్జెక్ట్. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు నెగిటివ్కి వచ్చేసరికి మనం ఈ వర్డ్స్ యూజ్ చేస్తాము. పాజిటివ్ అయితే కనుక ఆల్రెడీ, జస్ట్ నౌ, రీసెంట్లీ ఇంతకుముందు స్లైడ్లో యూజ్ చేసాము చూడండి. అదే ఇప్పుడు నెగిటివ్ అయితే కనుక ఎట్, టిల్ నౌ, సో ఫార్. ఎట్ అంటే ఇంకా, సో ఫార్, టిల్ నౌ ఇప్పటిదాకా, అండ్ సో ఫార్ ఇప్పటిదాకా, ఈ రెండు మీనింగ్స్ సేమే వస్తాయి. సో కాబట్టి ఇవి వాడతాం మనం ఎప్పుడూ నెగిటివ్లో. ఇది చాలా ఇంపార్టెంట్ రూల్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇప్పుడు డ్రిల్లింగ్ ఒకసారి చూద్దాము. చూడండి డ్రిల్లింగ్కి, ఐ హ్యావ్ నాట్
ఇప్పుడు నాట్ వచ్చింది, ఇంతకు ముందు సెంటెన్సే ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, అంటే నేను ఇప్పటిదాకా లంచ్ చేయలేదు. ఇంతకుముందు ఏమన్నాము, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, ఐ హ్యావ్ ఫినిష్డ్ ద లంచ్ ఆల్రెడీ అన్నాము. ఇంతకుముందు ఆల్రెడీ అన్నాం కదా, ఆల్రెడీ తీసేసి మనం ఇక్కడ ఎట్ పెట్టాము. ఆల్రెడీ ఎప్పుడు వస్తుంది, పాజిటివ్కి. నెగిటివ్లో మనకి ఎట్ వస్తుంది. సో కాబట్టి ఐ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, ఇప్పటిదాకా లంచ్ చేయలేదు. యూ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, నువ్వు ఇంకా ఇప్పటిదాకా లంచ్ చేయలేదు. వీ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్, మనం ఇంకా లంచ్ చేయలేదు. దే హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్. అండ్ ఎనీ ప్లూరల్ అంటే బాయ్స్ అనుకోండి, బాయ్స్ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్. హీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్. షీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్. రాధా హ్యాస్ నాట్ ఫినిష్డ్ ద లంచ్ ఎట్. ఓకే, అదేవిధంగా ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ టిల్ నౌ. ఇంతకుముందు ఏముంది, జస్ట్ నౌ అన్నాం కదా, జస్ట్ నౌ తీసేసి ఇక్కడ టిల్ నౌ అని పెట్టాము. నెగిటివ్లు ఎప్పుడని ఇక్కడ మారుతుంది మనకి. ఇప్పటిదాకా నేను చేయలేదు, ఇప్పటిదాకా నేను చదవలేదు, ఇప్పటిదాకా నేను మాట్లాడలేదు, ఇప్పటిదాకా నేను పని కంప్లీట్ చేయలేదు అంటాం కదా, అప్పుడు దానికోసం మనం టిల్ నౌ అని యూజ్ చేస్తాము. ఇప్పుడు చూడండి రీడింగ్, ఐ హ్యావ్ నాట్ కంప్లీటెడ్ ద స్పోకెన్ ఇంగ్లీష్ క్విజ్ టిల్ నౌ. You have not completed the spoken English quiz till now. We have not completed the spoken English quiz till now. They have not completed the spoken English quiz till now. Boys have not completed the spoken English quiz till now. He has not completed the spoken English quiz till now. She has not completed the spoken English quiz till now. Radha has not completed the spoken English quiz till now. Third sentence చూడండి, I have not lost the purse in the bus. ముందే మనం రీసెంట్లీ అన్నాము, ఆ రీసెంట్లీ తీసేసి ఇప్పుడు మనం సోఫార్ అంటున్నాము. అంటే మీనింగ్ ఏంటి, ఐ హ్యావ్ నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సోఫార్. ఇప్పటిదాకా బస్సులో నేను ఎప్పుడు పర్స్ మిస్ అవ్వలేదు. ఐ హ్యావ్ నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సోఫార్, నెగిటివ్ కదా. అదేవిధంగా మనం సబ్జెక్ట్ చేంజ్ చేసి అంటాం అంతే. యూ హ్యావ్ నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సోఫార్. వీ హ్యావ్ నాట్ లాస్ట్ ద పర్స్ ఇన్ ద బస్ సోఫార్. They have not lost the purse in the bus so far. Boys have not lost the purse in the bus so far. He has not lost the purse in the bus so far. She has not lost the purse in the bus so far. Radha has not lost the purse in the bus so far. Radha has not lost the purse in the bus so far. అదే విధంగా ఇంకో సెంటెన్స్ తీసుకుందాం లాస్ట్ది. ఇప్పుడు I have not collected the money from the bank till now. బ్యాంక్ నుంచి నేను ఇప్పటిదాకా డబ్బులు తీసుకోలేదు. ఐ హ్యావ్ నాట్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ టిల్ నౌ. ఓకే, క్లియరా కదా. సో దీన్ని మనం సబ్జెక్ట్ చేంజెస్ అంటున్నాం అంతే. యూ హ్యావ్ నాట్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ టిల్ నౌ. వీ హ్యావ్ నాట్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ టిల్ నౌ. దే హ్యావ్ నాట్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ టిల్ నౌ. బాయ్స్ హ్యావ్ నాట్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ టిల్ నౌ. హీ హ్యాస్ నాట్ కలెక్టెడ్ ద మనీ ఫ్రమ్ ద బ్యాంక్ టిల్ నౌ. She has not collected the money from the bank till now. Radha has not collected the money from the bank till now. క్లియరే కదా. ఇక్కడ దాకా క్లియర్ అయితే లాస్ట్ చూడండి, ఇట్కి నేను సపరేట్ సెంటెన్స్ ఎలాగో తీసుకున్నాను. ఇట్ హ్యాస్ నాట్ ఈటెన్ ఇట్స్ లంచ్ సో ఫార్. మనం ఇంతకుముందు ఏమన్నాము, ఇట్ హ్యాస్ నాట్ ఈటెన్ ఇట్స్ లంచ్ టిల్ నౌ అన్నాము కదా. టిల్ నౌకి మనం ఇక్కడ సో ఫార్ అని పెట్టాము. ఇట్ హ్యాస్ నాట్ ఈటెన్ అంటే తినలేదు ఇంకా. ఇట్ హ్యాస్ నాట్ ఈటెన్ ఇట్స్ లంచ్ సో ఫార్ అంటే అది ఇప్పటిదాకా దాని లంచ్ తినలేదు అంతే. క్లియరే కదా. మెయిన్ గుర్తుపెట్టుకోండి. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి లేదా రాసుకోండి. సో ఈరోజు మనము అంటే 17 పార్ట్ ఏలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో 2 రకాలైన సెంటెన్స్ చూసాము. ఒకటి అఫర్మేటివ్ అండ్ దెన్ నెగిటివ్. రూల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, డ్రిల్లింగ్ గుర్తుపెట్టుకోండి. ఇది మీరు బుక్లో రాసుకొని కొంచెం అంటూ ఉండండి. బాగా ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బాగా ఉంటుంది. టుమారో ఎగ్జాక్ట్లీ రేపే నేను పార్ట్ బి ఆఫ్ 17th డే క్లాస్ అప్లోడ్ చేస్తాను. సో మీరు ఇక్కడ దాకా పర్ఫెక్ట్ ఉంటే నెక్స్ట్ రేపే పార్ట్ బి కూడా మీరు కంప్లీట్ చేసుకుని దాంట్లో ఎక్సర్సైజ్ అండ్ క్విజ్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. సో చాలా కష్టపడి ఎంతో టైం తీసుకుని వీడియోస్ చేస్తున్నాను. మీకు అందరికీ యూజ్ అవుతుందనే నేను చేస్తున్నాను. సో కాబట్టి మేక్ ఇట్ అ వెరీ గుడ్ యూజ్ ఆఫ్ ఆల్ మై లెక్చర్స్ అండ్ స్టే కనెక్టెడ్. ప్రాక్టీస్ వెల్, ప్రాక్టీస్ బాగా చేయండి. ప్రాక్టీస్ మాత్రం వదలకండి ఎప్పుడు ఎట్ ఎనీ కాస్ట్. ఓకే, సో స్టే కనెక్టెడ్, ప్రాక్టీస్ వెల్, గుడ్ లక్.